ఏపీ రాజకీయాల్లో మోస్ట్ సేలబుల్ ఎలిమెంట్స్ ఏవి అని అడిగితే ఖచ్చితంగా తక్కువ చెప్పుకోవాల్సిన రెండు పేర్లలో టాప్ లేయర్ లో ఉండేది ఒకటి జగన్, రెండోది కులం. అంతేనా? వైసీపీ వాళ్ళు విపక్షాన్ని సమర్థించే వాళ్ళు జగన్ పేరు చెప్పారంటే అర్థం ఉంది. అధికారంలో ఉన్న వాళ్ళు కూడా జగన్ పేరు చెప్పి ఏదో రకంగా నెట్టుకు రావాలని ఎందుకు అనుకుంటున్నారు? శాంతి భద్రతలు, ప్రభుత్వ పనితీరుకి సంబంధించిన విషయంలో చంద్రబాబు చేసిన లేటెస్ట్ కామెంట్లు చూస్తే ఇదే అనిపిస్తుంది కదా. చూడండి, ఫ్రంట్ పేజ్ లో ఈనాడు లాంటి పత్రికల్లో ఏం రాశారు? పవన్ ని వైసీపీ విమర్శిస్తుంటే మంత్రులు ఎందుకు సమాధానం చెప్పట్లేదు అని సీరియస్ అయిపోయారు చంద్రబాబు అని రాశారు కదా. ఇక్కడ అసలు విషయం ఏంటి? ఇలా ఎందుకు మాట్లాడారు? ఎక్కడో సమాధానం వెతకక్కర్లా. ఈనాడులోనే లోపల పేజీల్లోనూ కాస్త కిందన ఫ్రంట్ పేజీలో కూడా చూస్తే అసలు ఆన్సర్ ఏంటో మనకి టక్కున దొరికేస్తుంది. తెలుసా మీకు? పైగా అసలు చంద్రబాబు అలా మాట్లాడడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే ఒక ఫ్రేమ్, ఒక వీడియో, ఒక ఇనిషియేటివ్ టీడీపీని, చంద్రబాబు నాయకత్వాన్ని ఎంత కంగారు పెడతా ఉందా అని అనిపిస్తుంది. పైగా టీడీపీని సమర్థించే పత్రికలు కూడా వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మాత్రమే చూపించి ఇదే ప్రపంచం, నమ్మి తీరాలి మీరు అన్నట్టుగా జనానికి ఎలా తలంటున్నాయో మనం మాట్లాడుకోబోతున్నాం. అంటే ఇష్యూ వారీగా, ఆధారాల వారీగా చూస్తే గనుక పాలిటిక్స్ అండ్ ఏపీలో జరుగుతున్న మైండ్ గేమ్ అసలు స్వరూపం ఏంటో, స్వభావం ఏంటో మనకు తెలిసిపోద్ది. మరి చూద్దామా? పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తా ఉంటే మంత్రులు ఎందుకు మాట్లాడాలా అని చంద్రబాబు అనడానికి అసలు కారణం ఏంటో రండి చెక్ చేద్దాం. ఒక యువకుడి ప్రాణానికి సంబంధించిన విషయంలో పోలీసుల పనితీరు మీద విమర్శలు వచ్చినాయి. ప్రభుత్వం వ్యవహరించిన ధోరణి మీద రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ఇలాంటి టైంలో సందేహాలకి, సవాళ్ళకి సమాధానం చెప్పడము, నిష్పాక్షికంగా ఉన్నాము అని నిరూపించుకునేందుకు నిజానిజాలు బయట పెట్టడం కదా జరగాలి. కానీ ఏపీ రాజకీయాల్లో ఏంటి? నిరంతరం కొత్త కొత్త ఆరోపణలు, అధికారంలో లేని, ఇంకా టీడీపీ భాషలో, చంద్రబాబు భాషలో చెప్పాలంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాని వైసీపీ మీద, జగన్ నాయకత్వం మీద ఎందుకు విమర్శలు చేస్తా ఉన్నారు? కారణం ఏంటి? చూడండి, పవన్ మీద విమర్శలు చేస్తా ఉంటే మంత్రులు ఎందుకు స్పందించలా అని చంద్రబాబు సీరియస్ అయిపోయారు. అసలు ఏ సవాల్ వచ్చినా కలిసి కట్టుగా ఎదుర్కోవాలి అన్నారు అని హెడ్డింగ్ పెట్టారు కదా. మొదట ఈ హెడ్డింగ్ సంగతి చూద్దాం, తర్వాత లోపల ప్రస్తావించిన విషయాలు వన్ బై వన్ నేను మాట్లాడతా. అసలు ఈ హెడ్డింగ్ లో రేషనల్ అంతా పవన్ కళ్యాణ్ ని ఎవరు విమర్శించారండి? సాయి కృష్ణ అనే యువకుడి కేసులో మనం ఇంతకు ముందు కీటాక్స్ లో మాట్లాడుకున్నాం. సాయి కృష్ణ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ వెళ్లేసరికి రాజకీయంగా ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి పెరిగింది అని. సరిగ్గా అదే సమయంలో కృష్ణలంకలో జగన్ ఒక 12 నిమిషాలేమో మీడియాతో మాట్లాడితే అది గోల్డ్ స్టాండర్డ్ అని కూడా చెప్పాను. జగన్ చాలా నిర్మాణాత్మకంగా, డిగ్నిఫైడ్ గా ఉండటం అనేది ఒక గోల్డ్ స్టాండర్డ్ రియాక్షన్. చూశారు కదా. ఇలా ఎందుకన్నాను? అందులో ఎక్కడ కులపరమైన ఆరోపణలు లేవు. పైగా వ్యక్తిగతంగా ఎవరి మీద ఎలిగేషన్స్ చేయలే, చంద్రబాబు మీద కానీ, పవన్ కళ్యాణ్ మీద కానీ. ఓన్లీ జగన్ మాట్లాడింది ఆ కుటుంబ వేదన గురించి, కుర్రాడి ప్రాణం గురించి, అన్నిటికీ మించి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ గురించి, టెక్నికాలిటీస్ అండ్ లీగాలిటీస్ గురించి, రాజ్యాంగపరమైన రక్షణల గురించి మాత్రమే. అవునా కదా? చూసిన వాళ్ళకి చాలా మంది గుర్తుంటుంది. మరి పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తున్నారు వైసీపీ వాళ్ళు అని ఎందుకన్నారు? కారణం ఏంటి? ఒక ఫ్రేమ్ చంద్రబాబుని కంగారు పెడతా ఉందా? ఒక వీడియో అధికారంలో ఉన్న వాళ్ళకి చెమటలు పట్టిస్తా ఉందా అని నేను అన్నాను కదా. అదేంటో తెలుసా? ఇదిగో ఇది. కాపు నేతలు ఐక్యత చాటుకోవాలి, చేయి చేయి కలిపి నిలబడాలి అని ఇలా సమావేశం అయ్యారు. ఇలా సమావేశమైన ఫ్రేమ్ చూసేసరికి అధికారంలో ఉన్న వాళ్ళకి గుండెల్లో రాయిపడినట్టుంది. ఎందుకని? చూడండి, బొత్స లాంటి సీనియర్ నాయకులు ఉన్నారు, పేరు నాని లాంటి ధాటిగా మాట్లాడగలిగిన, సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా ఉండగలిగిన సీనియర్లు అందులో ఉన్నారు. అంబటి రాంబాబు లాంటి ఫేసెస్ అందులో ఉన్నాయి. అమర్నాథ్ లాంటి యువ నాయకులు కూడా అందులో కనపడ్డారు. ఇలా చూడబోతే మొత్తం అంతా జనంతో కనెక్ట్ అయిన వాళ్ళు, రాజకీయాలతో మమేకమైన వాళ్ళు, అన్నిటికీ మించి కాపు సామాజిక వర్గంతో హ్యాండ్ ఇన్ హ్యాండ్ రిలేషన్ మెయింటైన్ చేయగలిగిన వాళ్ళు. ఇలా అందరూ ఒక ఫ్రేమ్ లోకి వచ్చేసరికి ఆ కమ్యూనిటీ ఆలోచనలో పడిపోతుందేమో అనే ఆందోళన పెరిగిపోయినట్టుంది. అందుకోసమే పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తున్నారు అని పవన్ ని ముందు పెట్టారు వ్యూహాత్మకంగా. నిజానికి ఆ ఆత్మీయ సమావేశం అయిన తర్వాత కూడా ఎక్కడ పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయడం గానీ, లేకపోతే సందర్భం లేకుండా పవన్ పేరు ప్రస్తావించడం గానీ చేయలే వాళ్ళు. నేను ఇంతకు ముందు కూడా చెప్పా, 2 విషయాల మీద ప్రధానంగా వాళ్ళు దృష్టి పెట్టారు. దట్ ఈస్ వ్యూహాత్మకం అని. ఏంటి ఆ విషయాలు? ఇదిగో చూడండి. నాడు వంగవీటి రంగా గారిని హత్య చేసినప్పుడు కూడా ఈనాడు పత్రికలో ఎడిటోరియల్ కాలంలో కూడా రాశారు, ఒక రౌడీ షీటర్ మరణిస్తే ఇంత రచ్చ ఏంటి, ఇంత దహనాలేంటి, ఇంత లూటీలేంటి, ఇంత దొమ్మిలేంటి అని చెప్పాను. మీడియా పార్షియల్ గా కొన్ని వాస్తవాలే చెప్తా ఉంది, కొందరు విషయంలో కొన్ని విషయాలే రాస్తా ఉంది అని పేరుందని అన్నారు. ఇదిగో ఇంకోటి చూడండి. అలాగే ఎక్కడ కాపుల మీద దాడులు జరిగిన
చేసిన ఈ ప్రభుత్వం చేత, పోలీసుల చేత తక్షణమే టాస్క్ ఫోర్స్ కి వెళ్ళటం, క్లౌడ్ ఫండింగ్ రైజ్ చేసి వెంటనే ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి. కమ్యూనిటీకి అండగా నిలబడతాం, క్లౌడ్ ఫండింగ్ చేస్తాము అని చెప్పారు. ఇందులో వ్యక్తిగత విమర్శలు చేయడం ఎక్కడుంది? అసలు ఈ హోల్ ఇష్యూలో పవన్ పేరు ప్రస్తావించిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు ఎందుకు పవన్ మాట్లాడట్లా, ఎందుకు జనసేన రియాక్ట్ అవట్లా అని నిలదీసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆ సాయి కృష్ణ బంధువులు కదా. సాయి కృష్ణ మేనమామ ఏం మాట్లాడారు? మేము పనిచేసింది జనసేనకి, సభ్యత్వాలతో సహా చూపిస్తాం. మా అక్కకి అన్యాయం జరిగింది, మేము వచ్చి అడగకూడదా? మీరు మా దగ్గరికే బేరాలు వచ్చారంటే ఇట్స్ వెరీ క్లియర్. తామంతా జనసేన కార్యకర్తలమని, కానీ ఆ పార్టీ ఎందుకు రియాక్ట్ అవ్వట్లా అని బాధితులు అడిగారు. అడిగితే చూడండి తిప్పి 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 ఎక్కడికి తీసుకొచ్చారు? వైసీపీ మీద ఎలిగేషన్స్ చేసి జనాన్ని కన్ఫ్యూజ్ చేసి పర్టికులర్ కమ్యూనిటీ, కాపు కమ్యూనిటీ ఆలోచనలో పడుతుందేమో, పడకుండా గందరగోళం సృష్టించాలి అనే వ్యూహాత్మక ఎత్తుగడ ఇందులో ఉంది కదా, అవునా కదా? పైగా ఇంకొక మాట అన్నారు చూడండి, అసలు కులాల వారీగా సమావేశాలు పెట్టడం ఏంటి అని. వా, ఇదైతే ఇక సూపర్, తిరుగులేదు ఈ డైలాగ్ కి. అసలు కులాలు ఎక్కడున్నాయి మన రాజకీయాల్లో? లేవు కదా. మనమంతా విశ్వమానవ సమానత్వం కోసం పోటీ పడతా ఉన్నాం, పనిచేస్తా ఉన్నాం నిరంతరం. అసలు కుల ప్రస్తావన రాజాయే మన దగ్గర. వాళ్ళంతా కనపడి ఒక ఫ్రేమ్ లో మొత్తం కాపు కమ్యూనిటీకి సంబంధించిన నాయకత్వం అంతా ఒక దగ్గరే ఉందా అని జనానికి, ఆ కమ్యూనిటీకి ఆలోచన కలుగుతుందని చూడండి. ఇలా అనడం చూసాం కదా. నిరంతరం కుల బేస్డ్ గా ప్రకటనలు చేసేది ఎవరండి? నిరంతరం కుల బేస్డ్ గా వ్యూహాలు, పొత్తులు నడిపేది ఎవరండి? ఆఖరికి కుల బేస్డ్ గా అంటే ఒక పక్కన దళిత లీడర్లు ఉండాలి, ఒక పక్కన బీసీ లీడర్లు ఉండాలి అని క్యాలిక్యులేటెడ్ గా 3 దశాబ్దాలుగా ప్రెస్ మీట్లు పెడుతున్నప్పుడు కనపడే ఫ్రేమ్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకునేది ఎవరండి? ఇవన్నీ ఓపెన్ సీక్రెట్లే కదా. అంటే మనం ఎంత క్యాషియస్ట్ గా ఆలోచిస్తామో అని చెప్పడానికి. అంతెందుకు, ఇవాళ పేపర్ చూస్తే ఒక్క విషయం అర్థమైపోతుంది. చూడండి, నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్ 2 వేరువేరు సందర్భాల్లో వేరువేరుగా మాట్లాడిన విషయాలు రెండింటినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ఇలా బుల్లెట్ పాయింట్స్ అన్ని పెట్టారు. చూసారా? మరి ఇందులో ఉన్న ఈక్వేషన్ ఏంటండి? కులం కదా. 2 వేరువేరు సందర్భాల్లో వాళ్ళు మాట్లాడారు. వాళ్ళ కమ్యూనిటీ ఒకటి కాబట్టి మనం అప్పీల్ చేయాలనుకుంటున్నాం, కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి మనకి వంతపాడే మీడియా ఇలా వ్యూహాత్మకంగా ఒక దగ్గరికి తీసుకొచ్చి రాసింది. మీడియాకి అధికారంలో ఉన్న రాజకీయానికి ప్రత్యర్థిగా ఉన్న జగన్ మీద వారు ఆరోపణలు చేశారు అనే విషయాన్ని ఇలా ప్రస్తావించిన మీడియా చూసారా? మరి క్యాస్టియస్ట్ గా ఉండడానికి వేరే నిదర్శనం ఏమైనా ఉంటుందా? అంతెందుకు, ఇదే మీడియా వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూపిస్తా ఉందన్నా కదా. అదేంటో నేను మాట్లాడతాను. దానికంటే ముందు పవన్ కళ్యాణ్ రియాక్షన్ గురించి చెప్పుకోవాలి. బాధితులేమో జనసేన అభిమానులం, పవన్ కళ్యాణ్ ఫాలోయర్స్ అని చెప్పారు. ఆ పార్టీనేమో రియాక్ట్ కల రాష్ట్ర వ్యాప్తంగా ఆ కమ్యూనిటీలో చర్చ జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ మైక్ ముందుకు వచ్చి రౌడీ షీటర్ పోతే తానెందుకు రెస్పాండ్ అవ్వాలి అని మాట్లాడారు కదా. ఒక రౌడీ ఎలిమెంట్ చచ్చిపోతే దానికి నన్ను లాగుతారు అంటే రాజకీయంగా అండ్ ఎమోషనల్ గా ఒక రకమైన సందిగ్ధమైన కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ అనేది వచ్చేసినట్టు కదా. కాన్ఫ్లిక్ట్ అని ఎందుకంటున్నా, పవన్ కళ్యాణ్ ఏమో రౌడీ పోతే తానెందుకు రియాక్ట్ అవ్వాలి అని అన్నారు. మరి అదే కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించారు కదండి. మరి పవన్ కళ్యాణ్ అక్కడ నైతికత గురించి మాట్లాడితే చంద్రబాబు పరామర్శని ఎలా చూడాలి? ఇది కాన్ఫ్లిక్ట్ కదా, వైరుధ్యం కదా, విభిన్నమైన వాదనలు కదా ఇవి. పవన్ కళ్యాణ్ ఏమో రౌడీ షీటర్ అంటున్నారు. మరి అదే నిజమైతే గనక చంద్రబాబు ఎందుకు వాళ్ళ కుటుంబాన్ని ప్రత్యేకంగా పిలిపించుకొని మాట్లాడి చంద్రబాబు తమకి న్యాయం చేసేశారు అని వాళ్ళతో ఎందుకు ప్రకటింపజేశారు? ఈ కాన్ఫ్లిక్ట్ ఆ పర్టికులర్ కమ్యూనిటీకే కదా, రాష్ట్రం మొత్తానికి అర్థమవుతోంది కదా ఎంత గందరగోళం ఉంది అని. పైగా ఇవాళ వార్తలోనే ఇంకోటి రాశారు చూడండి, ఆ పోలీస్ అధికారికి అభిమానులుండి వాళ్ళు నిరసన చేస్తా ఉంటే అదంతా ప్రభుత్వ స్పాన్సర్డ్ నిరసన అని వైసీపీ ఆరోపిస్తా ఉంది అని చంద్రబాబు చెప్తే తప్ప చాలా మందికి తట్ల. అచ్చా, అందుకోసమా ఇలా ఈనాడు లాంటి పేపర్లో ప్రత్యేకంగా బాక్స్ కట్టి ఈ వార్త రాసినాయి అని ఈ రెండింటినీ పక్క పక్కన పెట్టి చూస్తే అనిపిస్తుంది ఎవరో ఆరోపిస్తున్నారు అని చంద్రబాబే విషయాన్ని చెప్పారు, ఇంకో పక్కన ఈనాడేమో ఆ విషయాన్ని హైలైట్ చేసింది. చూసారా? అంటే ఎంత డీప్ రూటెడ్ గా ఉన్నట్టు రాజకీయం. నిజానికి వైసీపీ గానీ సాక్షి మీడియా గానీ ఈ విషయాన్ని ప్రస్తావించినట్టు నాకు కనపడలా. ఇదిగో సాక్షిలో ఫ్రంట్ పేజ్ లో ఏం రాశారు? టెక్నికాలిటీస్ గురించి మాట్లాడారు, అథెంటికేషన్ తో కొన్ని క్వశ్చన్స్ అడిగారు. అంతా చట్ట ప్రకారమే జరిగితే కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఏడాదికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు మాయమైంది అని వాళ్ళు అడుగుతున్నారు. సాక్షి మీడియాలో అదే హైలైట్ చేసి రాశారు కదా ఇవాళ. అంటే అర్థం ఏంటి? వాళ్ళేమో సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు, మనమేమో ఎవరో అనేస్తున్నారు అని చెప్పి అసలు విషయాల్ని పరోక్షంగా బయటపెట్టి లోపల ఉన్న రాజకీయ గుబుల్ని ఆలోచన గల వాళ్ళకి అర్థమయ్యేలాగా చేస్తున్నామా అని అనిపించింది చూస్తే. అవునా కదా? రాజకీయంలో ఉన్న వాళ్ళ ఎత్తుగళ్ళు బీటింగ్ అరౌండ్ ద బుష్ అంటారే, అలాగా బీటింగ్ అరౌండ్ ద కాస్ట్ పాలిటిక్స్ చుట్టూ తిరుగుతూ ఉంటే మీడియా వాళ్ళకి పహార
కాస్తుంది అనే విషయం కూడా మనం మాట్లాడుకుని తీరాలి. బాధిత కుటుంబం జనసేన అభిమానులది అన్నారు. ప్రభుత్వ పనితీరు మీద రాష్ట్రం అంతా చర్చ జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ విమర్శలు ఎవరి మీద చేశారు, హెచ్చరిక ఎవరికి చేశారు? ప్రతి వైసీపీ గుండాకే చెప్తున్నా. ఇదిగో వైసీపీ వాళ్ళు రౌడీ మూకలు అన్నారు కదా, పోయిన ప్రాణమేమో జనసేన అభిమాన కుటుంబాలకు సంబంధించింది. రెస్పాండ్ అవ్వాల్సిన, బాధ్యతగా స్పందించాల్సిన పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. పవన్ కళ్యాణ్ మాత్రం ఆరోపణ వైసీపీ వాళ్ళ మీద చేశారు. పైగా తనని అంటూ ఉంటే ఎందుకు రెస్పాండ్ అవట్లా అని సొంత ఎమ్మెల్యేలకి, క్లాస్ స్పీకర్ కదా, ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది ఎంపీలు ఉన్నారు, మీరు ఎవరు నోరు తెరవకపోతే నేను ఏం చేయని చెప్పండి మీ అందరికి. నేను రానా రోజు ఇలాగా. మరి ఆ మర్నాడో 2 రోజులకో జనసేన ఎమ్మెల్యే నానాజీ ఏం మాట్లాడారు? జగన్ వచ్చి కాకినాడ రోడ్లో పోటీ చేయమని, కడప జిల్లా వదిలి ఇక్కడికి వచ్చి పోటీ చేయమనండి, ఆ కొడుకుని రమ్మనండి ఇక్కడికి. చూశారు కదా, మాజీ ముఖ్యమంత్రిని, ఒక పార్టీ నాయకుడిని ఇలాంటి భాష వాడి ఆయన పిచ్చ తిట్లు తిట్టారు కదా. ఇది జగన్ కి వైసీపీకి సంబంధించిన విషయం ఎట్లా అవుతుంది? రాజకీయాల్లో సంస్కారానికి, అప్రోచ్ కి, సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు ఎలా ఉన్నారు అని చూపిస్తున్న ఎలిమెంట్ కదా, పాయింట్ కదా. మరి ఈ విషయాన్ని టీడీపీ మీడియా ఎక్కడన్నా ప్రస్తావించిందా? ప్రస్తావించకపోగా ఎంత సూపర్లేటివ్ గా ఉన్నారో చూడండి. నానాజీకి కౌంటర్ వేశారు తోట త్రిమూర్తులు. ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రాకూడదు, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను. నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేయి, నేను ఎమ్మెల్సీకి రాజీనామా చేసి పోటీ చేస్తాను. ఆ తోట త్రిమూర్తుల మీద జనం తిరగబడుతున్నారు, విమర్శిస్తా ఉన్నారు త్రిమూర్తుల్ని అని చూడండి ఎంత పెద్ద వార్త రాశారు. వా, ఏం ప్లానింగ్ అండి అసలు, అదేం భాష అని రాజకీయాలతో సంబంధం లేకుండా అందరూ ఆశ్చర్యపోయింది జనసేన ఎమ్మెల్యే నానాజీ మాట్లాడిన తీరు గురించి. ఆ విషయాన్ని ప్రస్తావించలా. నానాజీకి చాలా సంస్కారవంతంగా పార్లమెంటరీ లాంగ్వేజ్ లో పిన్ పాయింటెడ్ గా, ప్రిసైజ్ గా తోట త్రిమూర్తులు సవాల్ చేస్తే అసలు తోట త్రిమూర్తుల మీద జనం ఏమంటున్నారో తెలుసా అని రాశాము అంటే ఆందోళన, భయం, బెరుకు ఏ స్థాయిలో ఉన్నాయన్నట్టు. అంటే నిరంతరం ఏ ఇష్యూ జరిగినా గానీ కాస్ట్ మీదకో లేదంటే విపక్ష నాయకుడు జగన్ మీదకో మళ్లించి బుల్డోజ్ చేసుకుంటా పోవచ్చు అని అనుకుంటున్నారా అని అనిపించడానికి ఇప్పటి వరకు మాట్లాడుకున్న ఈ సందర్భాలు, కనపడిన ఆధారాలు సరిపోతాయా? ఇది మరో చాప్టర్ మాత్రమే. నిరంతరం ఏపీలో ఇలాగే రాజకీయం బుల్డోజింగ్ చుట్టూనో, డైవర్షన్ చుట్టూనో తిరుగుతూ ఉంటే అసలు ఇష్యూలు ఎప్పుడు ప్రస్తావనకు వచ్చాను? జనం ప్రాణాలకు సంబంధించిన, శాంతి భద్రతలకు సంబంధించిన, అన్నిటికీ మించి ప్రభుత్వ పనితీరుకి సంబంధించిన ఇష్యూస్ ని ఎవరు మాట్లాడాలి, ఎవరు సమాధానం చెప్తారు? చూడండి రాజకీయం ఎలా తయారైందో. అంటే అసలు విషయం తప్ప అన్నీ ఉంటున్నాయి అనమాట మన రాజకీయంలో. మరి ఇలాంటి పరిస్థితి మారాలంటే జనం వైపు నుంచి ఎలాంటి ఆలోచన ఉండాలంటారు? నిర్మాణాత్మకంగా పార్లమెంటరీ లాంగ్వేజ్ లో స్ట్రైట్ టు ద పాయింట్ ఈ ఇష్యూకి సంబంధించి మాత్రమే మాట్లాడతాం. అధికారంలో ఉన్న వాళ్ళు ఆరోపణలు చేసినట్టు, జనసేన ఎమ్మెల్యే తిట్టినట్టు అలాంటి భాష, అలాంటి ధోరణి లేకుండా సబ్జెక్ట్ కన్ఫైన్డ్ అయ్యి కామెంట్ చేయండి. దిస్ ఈజ్ కిటాక్స్.